సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. బీచ్ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను ముంచుతున్న కెరటాలు, పెరిగిన నీటి మట్టం, భయాందోళనలో మత్స్యకారులు. అడ్డదిడ్డంగా పార్క్ చేసిన వాహనాలకు అక్కడికక్కడే లాక్. 1000 రూపాయలకు పైన చెల్లిస్తేనే వెహికల్ రిలీజ్ చేస్తామని విశాఖ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రకటించారు. రోడ్స్ అన్ని కూడా సేఫ్ గా ఉండాలని చెప్పేసి ఫర్ ఆల్ ద రోడ్ యూజర్స్, బీ ఇట్ ఫర్ చిల్డ్రన్, స్టూడెంట్స్, ఎంప్లాయీస్, అందరికీ కూడా రోడ్డు క్షేమంగా ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ నెక్స్ట్ 1 మంత్ విశాఖపట్నం సిటీ రోడ్ యూజర్స్ అందరిలో కూడా రోడ్ డిసిప్లిన్ రావాలని ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఈ అంటే ఎవరైతే ఇల్లీగల్ పార్కింగ్, రాంగ్ సైడ్ పార్కింగ్, రాంగ్ ప్లేస్లో పార్క్ చేసి ఉన్నారో, ఎందుకంటే పబ్లిక్ రోడ్ అంతా కూడా పబ్లిక్ అందరికీ సౌకర్యంగా ఉండాలి. ఇప్పుడు ఈ డ్రైవ్లో మేము ఈ విధంగా ఏమంటారు వీల్ లాక్స్ దాదాపు 200 వీల్ లాక్స్ కొన్నామండి. ఇది ఎక్కడైతే ఏ రోడ్ స్ట్రెచెస్లో అయితే రాంగ్ పార్కింగ్స్ చేసి ఉందో అక్కడ మేము ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసేసి వెళ్ళి అక్కడ ఉన్న రాంగ్లీ పార్క్డ్ వెహికల్స్ అన్నిటినీ కూడా ఈ లాక్స్తో కట్టేస్తాం. అండ్ until unless they pay the fine of 1035, we will not release the vehicles through Uchala. ఇదంతా కూడా వాళ్ళు వెంటనే వచ్చేసి ఇక్కడ QR కోడ్ ఉంటుంది, తర్వాత ఈ నంబర్ ఉంటుంది, ఈ నంబర్ కాంటాక్ట్ చేస్తే వెంటనే వచ్చేసి చలాన్ వేయటం జరుగుతుంది. దాని తర్వాతనే ఆ వీల్ లాక్ని ఫ్రీ చేస్తాం. ఇది ఇంకా 1 మంత్ మేము విగరస్గా క్యాంపెయిన్ చేయబోతున్నాము. ఇది మాత్రమే కాదు, దీంతోపాటు మేము అదర్ వయలేషన్స్ ఏదైతే ఉందో దాని మీద కూడా దృష్టి పెట్టి మా ట్రాఫిక్ సిబ్బందులు అందరూ కూడా గట్టిగా దీని మీద ట్రాఫిక్ డిసిప్లిన్ తీసుకురావడానికి ఫర్ ఆల్ ద రోడ్ యూజర్స్ వీ వాంట్ టు బ్రింగ్ ట్రాఫిక్ డిసిప్లిన్ అండి. రోడ్ యూజర్స్ అందరూ కూడా చాలా డిసిప్లిన్గా ఉండాలి రోడ్ మీద. ఎందుకంటే విశాఖపట్నం సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాడ్ సిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ రెస్పెక్ట్ టు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. We are losing at least 1 or 2 lives every day on the roads of Visakhapatnam city. ఇది జరగకుండా ఉండాలని ఆ ఉద్దేశంతో ఇదంతా కూడా చేపట్టడం జరుగుతుంది. మధ్య ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారిన నేపథ్యంలో అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తుఫాన్ కదలికలను వివరించారు. ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నది. ఇది సాగర్ ఐలాండ్ పశ్చిమ బంగాల్ నుండి 440 కిలోమీటర్ సౌత్ ఈస్ట్ దిశలో మరియు కేపుపారా బంగ్లాదేశ్ నుండి 440 కిలోమీటర్ల నైరుతి దిశలో కేంద్రీకృతమై ఉన్నది. ఈ తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా కదిలి ఈరోజు సాయంత్రానికి మధ్య ఈశాన్య మరియు ఉత్తర బంగాళాఖాతంలో తుఫానుగా బలపడి రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడుతుంది. ఇది రేపు 26వ తారీఖు మే మధ్యరాత్రిలో తీవ్ర తుఫానుగా 110 నుండి 120 కిలోమీటర్, అత్యధికంగా 135 కిలోమీటర్ల వేగంతో బంగ్లాదేశ్ మరియు పశ్చిమ బంగాల్ కోస్తా ప్రాంతంలో సాగర్ దీవి మరియు కేపుపారా మధ్య తీరం దాటే అవకాశం ఉంటుంది.
దీని ప్రభావం వల్ల ఈరోజు కోస్తాంధ్రలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. రాయలసీమలో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు ముఖ్యంగా కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. ఈరోజు మరియు రేపు మత్స్యకారులు వేటకి సముద్రంలోనికి వెళ్ళొద్దని హెచ్చరిక ఇవ్వబడింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ చూసి కిక్కు సరిపోక టెకీలా కొట్టి వచ్చానని హీరో విశ్వక్సేన్ అన్నారు. ట్రైలర్ చూసి కిక్ సరిపోక 2 టకీలా కొట్టొచ్చిన. బుజ్జే, నేను ఇలా చదువుకోలేదు. నాకు తెలిసిందల్లా ఒకటే, మన మీదికి ఎవడన్నా వస్తే ఆడి మీద పడిపోవడమే. సో ట్రైలర్ ఎట్లుంది? సో నిజంగా మేము అన్నట్టు ట్రైలర్లో అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుందంటే ఆ మొత్తం సినిమా పెట్టే అన్నారు. సో తీస్తే కొంచెం వెళ్ళింది, అది మీకు ట్రైలర్లా చూపించినాము. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. అండ్ మిగిలిన మాటలు ఎల్లుండి 28th ప్రీ రిలీజ్లో మాట్లాడదాం. అప్పటిదాకా ట్రైలర్ ఎంజాయ్ చేయండి. రేపు IPL ఫైనల్ ఎంజాయ్ చేయండి. ఎల్లుండి మా ప్రీ రిలీజ్ ఎంజాయ్ చేయండి. అండ్ మా ప్రీ రిలీజ్ గెస్ట్ ఎవరంటే నేను రేపు చెప్తా. టైగర్. సో ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు, ట్రైలర్ మీకు ఇచ్చేసినాము, ఇంకా మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. ఐ లవ్ యూ ఆల్. వచ్చిన వాళ్ళందరికీ 31 రోజు అక్కడిక్కడ జర బంద్ చేసిరంట, స్క్రీన్లన్నీ కలకలలాడాలి మన సినిమాతో. సినిమా మాత్రం నేను చెప్తున్నా కదా, ట్రైలర్ జస్ట్ మా ట్రైలర్ యాక్చువల్ టీజర్, మా టీజర్ యాక్చువల్లీ గ్లిమ్స్. సో సినిమా ఒక రేంజ్లో ఉంటుంది, చరిత్రలో మిగిలిపోవాలంతే. థ్యాంక్ యూ, లవ్ యూ వన్ అండ్ ఆల్. 28th రోజు కలుద్దాం. అండ్ 28th ప్రీ రిలీజ్ గెస్ట్ ఎవరంటే కోకా-కోలా, పెప్సీ. పారిశుద్ధ బళ్ళు రిపేర్లు తక్షణమే చేయించాలి. కార్మికులపై భారం తగ్గించాలి. పారిశుద్ధ స్థితిని మెరుగుపరచాలి. CH బాబురావు, CPM రాష్ట్రీయ కార్యదర్శి వర్గ సభ్యులు. విజయవాడ నగరపాలక సంస్థ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షణ్ పారిశుధ్యంలో జాతీయ స్థాయిలో అవార్డులు పొందారు. మంచిదే, కానీ నగరంలో పారిశుధ్యాన్ని మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అటు ప్రభుత్వం కానీ కార్పొరేషన్ కానీ చెత్త పన్ను పేరుతో బలవంతంగా వసూలు చేస్తున్నారు. కోట్లాది రూపాయలు జనం దగ్గర వసూలు చేసిన చెత్త పన్నుని బడా కాంట్రాక్టర్లకి క్లాప్ అనేటువంటి క్లీన్ ఏపీ పథకంలో వాహనాలు పెట్టి ఆ కాంట్రాక్టర్లకి దోచిపెడుతున్నారు. చిన్న చిన్న పనులు, చెత్త ఎత్తేటువంటి తోపుడు బళ్ళు కానీ ఇతర వాహనాలు కానీ రిపేర్లకు వస్తే రిపేర్లు కూడా చేయించట్ల. చక్రాలు ఊడిపోయి, రేకులు ఊడిపోయి, పారిశుధ్య కార్మికులు అందరూ ఎత్తిన చెత్తని మళ్ళీ దాంట్లో వేస్తే అదే కింద పడిపోయి ఇంత ఘోరంగా ఉంటే వాడు కళ్ళు కనపట్లేదా? దీంతో ఇక రిపేర్లు కూడా పారిశుధ్య కార్మికులే వేల రూపాయలు ఖర్చు పెట్టి చేయించుకోవాల్సి వస్తుంది. ఇంతకంటే దుర్గతి ఇంకేముంటుంది? రెక్కాడితేగాడి డొక్కాడని పేద కార్మికుల మీద ఈ భారం వేయటం చాలా దుర్మార్గం. మరి అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చినా, లేదు కార్పొరేషన్లో ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళ దృష్టికి ఎన్నిసార్లు వచ్చినా వాళ్ళు పట్టించుకోవట్లే. మరి పారిశుధ్యం మీద వాళ్ళ శ్రద్ధ ఏంటి? డబ్బు వసూలు చేసుకోవటమేనా? దీన్ని CPM పార్టీగా మేము అనేక వార్డుల్లో పర్యటిస్తూ ఉంటే ఎన్నికల తర్వాత కళ్ళకి కనపడతా ఉన్నాయి, కానీ అధికారులకి ప్రజాప్రతినిధులు మాత్రం కనపట్ల. కాబట్టి ఇప్పటికైనా సరే నగరపాలక సంస్థ వాటన్నిటిని గుర్తించి దెబ్బతిన్న వాహనాలు, లేదు రిపేర్లకి నోచుకున్నటువంటి ఈ చెత్త బళ్ళు వీటిని గుర్తించండి, నిధులు కేటాయించి రిపేర్లు చేయించండి, కొత్త బళ్ళు కొత్త వాహనాలని మరి ఈ రోజున కొనుగోలు చేయండి. పాత వాహనాలు మూడబలపడిన వాటిని ప్రజాదరణ దుర్వినియోగం చేయకుండా
చర్యలు తీసుకుని పారిశుధ్య పరిస్థితి మెరుగుదల చేయాలని, కార్మికుల మీద భారం లేకుండా పారిశుధ్యం మెరుగవటానికి ఈ పనులైనా, కనీసమైన పనులైనా చేపట్టాలని సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తాం. తిరువూరు పోలీస్ సర్కిల్ పరిధిలో గంపలగూడెం మండలం ఆర్లపాడు గ్రామంలో 50 మంది పోలీస్ సిబ్బందితో గ్రామంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. జరగనున్న ఎలక్షన్ కౌంటింగ్ నేపథ్యంలో ఆల్రెడీ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని హింసాత్మక ఘటనలు కానివ్వండి, అలాగే కొంత ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ వల్ల కానివ్వండి, ఈ కౌంటింగ్ నేపథ్యంలో కూడా శాంతి భద్రతలు కాపాడే విధంగా, అలాగే ఊళ్ళల్లో ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో అక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా విధంగా ఈ కార్డినేట్ సర్చ్ అనే ఆపరేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కార్డినేట్ సర్చ్ అనే ఆపరేషన్లో భాగంగా ఎవరైతే హౌస్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ ఇళ్ళలో ఎలాంటి ఈ అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడే విధంగా ఎటువంటి ఆయుధాలు కానీ అలాంటివి కానీ ఏమైనా ఉన్నాయనే కోణంలో, అలాగే ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి గ్రామాల్లో ఉంటున్నారా అనే కోణంలో కూడా ఈ కార్డినేట్ సర్చ్ ఆపరేషన్లో వెరిఫై చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో భాగంగానే ఈ కాగితాలు లేని బళ్ళను కూడా వెరిఫై చేసి ఇచ్చేయడం జరుగుతుంది. ఇవాళ కూడా ఆర్లపాడు గ్రామం, గంపలగూడెం మండలం ఆర్లపాడు గ్రామంలో కార్డినేట్ సర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. పత్రాలు లేని సుమారు 24 వెహికల్స్ మేము కస్టడీలో తీసుకుంటాం. సోషల్ మీడియాలో ఎవరూ కూడా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయకూడదని కంకిపాడు సిఐ శ్రీనివాసరావు తెలిపారు. అదేవిధంగా సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టుకోకుండా చూసుకోవాలి. ఎందుకంటే చిన్న వాతావరణం, చిన్న ఇష్యూ సోషల్ మీడియాలో కానీ లేదా పబ్లిక్ మీటింగ్లో కానీ చిన్న ఇష్యూ రెచ్చగొట్టే విధంగా ఉంటే తర్వాత ఈ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ దానికి అట్రాక్ట్ అయ్యి ఎదురు మందులు దూషించుకోవడం, కొట్లాడుకోవడం జరుగుతూ ఉన్నది అవకాశం ఉంది. ఇందులో ఈ కొట్లాటల్లో ఏమవుతుందంటే సామాన్యుడు బలైపోతుంది. ఒకసారి వన్స్ పోలీస్ కేసు ఏదైనా కేసు నమోదు అయిందంటే ఆడు కోర్టు చుట్టూ ఆ జీవితం, ఆ కోర్టు కేసు క్లియర్ అయ్యేదాకా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఇన్సిడెంట్ పెద్దదైతే మాత్రం ఏ షీటో ఓపెన్ చేస్తుంది, రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తారు. మళ్ళీ అది తీరు కేసు ఫైల్ అయిన తర్వాత ఏదైనా పాస్పోర్ట్ రావాలన్నా, వీసా రావాలన్నా, అట్లాగే షీట్ క్లోజ్ చేయాలన్నా ఇవన్నీ ఇప్పుడులో జరిగే పరిస్థితి ఉండదు. మళ్ళీ అతని క్యారెక్టర్ యాక్సిడెంట్స్ చూస్తారు, క్యారెక్టర్ ఉన్నాడా లేదా, ప్రవర్తన అందరిలో బాగుందా లేదా, మళ్ళీ ఏదైనా గొడవలు వెళ్తున్నారా, ఇవన్నీ కూడా అతని పర్సనల్ లైఫ్ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. వన్స్ ఒకసారి కేసు ఫైల్ చేసిన తర్వాత అతను ఆటోమేటిక్గా కొన్నాళ్ళు చూస్తారు, సభ్యులు పడేసిన తర్వాత అతను కంట్రోల్ తప్పిపోతుంది. కేసు పెట్టారు, జైలుకి వెళ్ళొచ్చు, ఏం చేస్తారు, అందుకంటే ఏం తీరుతారన్నా ఇది వెళ్ళిపోతుంటారు. సో దాని గురించి ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేదాకా కొద్దిగా అందరూ సమయంలో పాటించి శాంతి భద్రతలు యోగాకరణ కలిగిస్తున్నా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే విధంగా సహకరించాలని నిన్నటి పోలీసు శాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.